హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ కూడా హ్యాపీ గుడ్ మార్నింగ్. నేను అయోధ్యలో జరిగిన మన ప్రాణప్రతిష్ఠ రోజు జాన్ 22 అందరికీ తెలుసు కదా, చాలా అద్భుతమైన రోజు అని నేను చెప్పగలను. సో కొన్ని హైలైట్స్ నేను కొన్ని యాడ్ చేశాను ఈ వ్లాగ్లో. సో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే చూస్తారు కదా నా వ్లాగ్ని చూసినప్పుడు అనేసి. మన రాముడు ఎలా ఉన్నారు, చాలా చాలా బాగుంది విగ్రహం అయితే, ఎంత తేజస్సుతో ఉన్నారు రాముణ్ణి. అసలు ఇంకా అక్కడ అయోధ్యలో చూసేవాళ్ళు ఆ రోజు వాళ్ళకి ఎంత మంచిగా అనిపిస్తుందంటే ఇంకా చాలా బాగుంటుంది అక్కడ చూసిన వాళ్ళు. ఓకే, మనం కూడా ఒక రోజు ఎప్పుడైనా వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవాలనేసి మనం కూడా ప్లాన్ చేసుకున్నాం. ఓకే, సో కొన్ని బిట్స్ అయితే యాడ్ చేశాను, చూసేసేయండి. తర్వాత నేను ఈరోజు టిఫిన్కి కారం ఇడ్లీ చేశాను అనమాట, అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా మధు అయితే పూజ చేసుకుంటున్నాడు. లెట్స్ స్టార్ట్ ది వ్లాగ్. హలో హితు, హవి, ఆర్ యూ రెడీ ఫర్ టిఫిన్? జరగండి. ఓకే ఓకే, జరగండి. టైం అయింది, టిఫిన్ రెడీ. జరుగు టైం అయిపోయింది. అమ్మయ్యా, టైం అప్. రోజు ఈ మధ్య 3 days నుంచి లేట్ అవుతుంది. 9:15 అయింది అప్పుడే. మీ స్కూల్ టైం అయింది. పట్టురా హితు. పట్టు. హవి ఇస్ ఇట్ ఇటు? కారమా నీకేమన్నా? కారం అవుతుందా? కానీ బాగుంటుందిలే, తిను, హెల్త్కి మంచిది. ఇంకొంచెం మీకు చట్నీ ఎక్కువ పెట్టమంటే పెడతా. సరిపోయిందా హవి సరిపోయిందమ్మా? చెప్పు, హౌ ఇస్ ఇట్? నువ్వు ఎప్పుడు ఇట్లా చూపిస్తావు కదా హౌ ఇస్ ఇట్ అంటే. ఉత్తది బట్ అవునా? yesterday also she absent, I think. బాగా చెప్పండి సరేనా? లవ్ యూ. అయ్యో, I am saying about freedom fighter Jawaharlal Nehru. He is the first prime minister. అది నీకు వస్తుంది హవీష్. బాయ్. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ అనమాట. ఈరోజు మార్నింగ్ టిఫిన్కి కారం ఇడ్లీ చేశాను. దానికి కావాల్సిన పదార్థాలు కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఒక ఆనియన్, తర్వాత శనగబ్యాళ్ళు మీరు నైటే నానబెట్టుకోండి, పిండికి తగ్గట్టు మీరు ఎంత వేసుకుంటారో అన్ని. మిగతావన్నీ కూడా కట్ చేసుకోవాలి. కారానికి పచ్చిమిర్చి, ఉప్పు, ఎండు కొబ్బరి వేసుకోవాలన్నమాట. అన్నీ వేసుకుంటే మనకు ఇలా వస్తుంది టెక్స్చర్ అనేది ఇడ్లీ పిండి. మామూలుగా రవ్వ ఇడ్లీ అంటే మనకు తెలుసు కదా, ఆంధ్ర సైడ్ ఎలా కలుపుకుంటామో ఆ పిండిలోకి ఇవన్నీ వేసుకోవాలన్నమాట. సో ఎండు కొబ్బరి నేను పెట్టలేదు అప్పుడు చూపించలేదు, అందుకే మరీ చూపిస్తున్నాను అనమాట. పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి తురుముకొని సాల్ట్ వేసుకొని గ్రైండర్ పెట్టుకోండి. అలాగే కొత్తిమీర చిన్నగా కట్ చేసుకోండి. బట్ కరివేపాకు మాత్రము మరి చిన్నగా తరుక్కునేకి రాదు కాబట్టి ఒకసారి గ్రైండర్లో మిక్సీలో ఒక రౌండ్ అలా తిప్పండి. బట్ నున్నగా పేస్ట్ లాగా వేయకండి, జస్ట్ పచ్చాగా వేయండి. యాక్చువల్గా నేను చూపించాల్సింది కానీ నేను రికార్డ్ చేయలేకపోయినాను, నాకు టైం కుదరలేదు. బట్ అన్నీ కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలి అనేసి మీకు సింపుల్గా చూపిస్తున్నాను. నెక్స్ట్ టైం నేను అన్నీ ఎంత వేసాను ఇంకొకసారి క్లియర్ వీడియోస్ తీస్తాను నెక్స్ట్ టైం చేసినప్పుడు. సో చేస్తే మనకు ఇలా వస్తాయన్నమాట ఇడ్లీలు, చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. సో నేను ఇడ్లీ పిండి టిఫిన్ చేసిన ప్రతిసారి కూడా 1 day ప్లెయిన్ ఇడ్లీ, 2nd day ఆర్ 3rd day మేము ఇలా ప్లాన్ చేసుకుంటాం అనమాట. దీన్ని కారం ఇడ్లీ అనేసి అని అంటారు. సో శనగబ్యాళ్ళు నైటే నానబెట్టుకోండి, మనము నెక్స్ట్ డే అది పిండిలోకి వేసేసుకునే టయానికి అవి బాగా నానింటాయి అనమాట. సో ఇది ఈరోజు వ్లాగ్. మేము ఏమేమి చేసాము అనేసి, ఒక మంచి టిఫిన్ కదా అనేసి రికార్డ్ చేశాను, హెల్తీ రెసిపీ కదా అనేసి రికార్డ్ చేశాను.